రాజశేఖర రెడ్డి గారికి ఏమన్నా చెడిన సందర్భాలు ఉన్నాయా మీ ఇద్దరి మధ్యన? అంటే ఒకటే ఒక విషయంలోనండి వచ్చింది సమస్య. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిఎల్పి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఏదో పంచాయతీ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళకు పవర్ ప్లాంట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది. ఆ పవర్ ప్రాబ్లం వస్తే రామచంద్రే అవతల సైడ్ వ్యక్తికి మధ్యవర్తి, నేను ఈ వ్యక్తికి మధ్యవర్తిని. సరే మాట్లాడదాం. రామచంద్రే మంచి స్నేహితుడే, ఎందుకంటే నేను పీయూసీ చదువుతున్నప్పటి నుంచి క్లాస్మేట్స్ ఒకటిగా చదివినాం కాబట్టి మాకు ఆయన తెలుగుదేశంలోనే నేను కాంగ్రెస్లో ఉన్న మిత్రులుగానే ఉండేవాళ్ళం. ఆయన అప్పుడు రాజ్యసభ మెంబర్గా ఉండే. ఇక్కడ ఎందుకులే ఢిల్లీలో మాట్లాడదాం రా అని ఢిల్లీకి వెళ్ళినాము. ఏదో పంచాయతీ వాళ్ళ ఇద్దరి మధ్య మా వాళ్ళ సందు మాట్లాడినాం. ఆ పవర్ ప్లాంట్లో మాట్లాడినారు, ఇద్దరు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక అక్కడ TV9 ఉంది, ఆయన ఫోన్ చేసి ఫోన్ ఇన్ ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఎవరిది మీద? ఉన్నదే. ఏమి మీరు పిసిసి అధ్యక్షుడు సత్యనారాయణరావు గారిని మార్పు చేయాలని ఏఐసిసిని కోరని పోయినారా అని. లేదండి, నేను దానికోసం రాలేదు, వేరే పర్సనల్ వర్క్ మీద. ఏం పర్సనల్ వర్క్ అని అంటారు. అంటే అది ఎవరి మధ్యన పంచాయతీ, నేను ఎట్లా చెప్పగలను? చెప్పలేను కదా, అది కార్పొరేట్ల మధ్య ఉన్న తగాదాలో పంచాయతీ, అది చెప్పలేను. లేదు ప్రైవేట్ పనే, కానీ నేను రాజకీయంగా రాలేదు నేను. కానీ ఇక్కడ చెప్పేద్దరికి న్యూస్ ఏం చెప్పినారు, సత్యనారాయణ మార్చాలని ఏఐసిసి అధ్యక్షురాలను కలవని పోయినాడు మహేశ్వరారెడ్డిని. ఈయన సత్యనారాయణరావు పోయి నా మీద కంప్లైంట్ చేసినారు. నన్ను అడగాలి కదా, ఏమిటి ఇది సమస్య అని. నన్ను అడగకుండా జనరల్ సెక్రటరీ తీసేసినాను. దాని మీద కొంచెం మనస్తాపం చెందిన మాట వాస్తవమే. ఇంకా తర్వాత డిఎల్ రవీంద్రారెడ్డి అందరం కూర్చొని ఎందుకు తెలుగుదేశం పోదాము, వీళ్ళున్నా ఇట్లే పరిస్థితి ఉంటుందనడము, మాట్లాడుకోవడము. అప్పుడు తెలుగుదేశం పోవడము. రవీంద్రారెడ్డి ఏమో ఇక్కడ మాట్లాడినాడు కానీ మళ్ళీ ఆయన వెనక్కి పోయినాడు. నేను అట్లా ముందుకు పోవాల్సిందే. ఇంకొక తూర్పు కలిసి మాట చెప్పి నాకు బాగుండదు కదా అని అట్లా పోయినాను. అది విభేదం. అంటే రాజశేఖర రెడ్డి గారితో ఎందుకు వచ్చింది? సత్యనారాయణ గారిది కదా ఈ ఇష్యూ. సత్యనారాయణ ఈయన సిఎల్పి లీడర్ కదా, ఈయన కంప్లైంట్ చేసినాడు. కంప్లైంట్ చేస్తే ఈయన జనరల్ సెక్రటరీ తీసేసినాడు. రాజశేఖర రెడ్డి గారు తీసేశారు. రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని అడగలేదండి? నన్ను అడగలేదు. అడగాలి కదా, ఎందుకు పోయినావు ఏమిటి అన్నట్టు చెప్పింది కదా. ఏమి ఎందుకు అడగకపోవడం? అంత గ్యాప్ లేదు కదా మీ మధ్య? అప్పుడు గ్యాప్ లేదు, మరి ఎందుకు చేసుకున్నారో వాళ్ళేమో ఆలోచన చేసుకున్నారో మరి. వాస్తవానికైతే పిసిసి అధ్యక్షులు చేసింది సత్యనారాయణరావు గారిని మా బ్యాచ్. అప్పుడు భాస్కర్ రెడ్డి గారితో మాట్లాడడం అయితేనేమి, సోనియా గాంధీ దగ్గర పోయి రిప్రజెంట్ చేయడము, ఇవన్నీ చేసి ఆయన పిసిసి అధ్యక్షులుగా చేసేటప్పుడు లాబింగ్ చేసింది ఆయనకి. సోనియా గాంధీ గారు పార్లమెంట్ హౌస్లో కలిసినాం. సోనియా గాంధీని కలిసినప్పుడు కంతేటి సత్యనారాయణ ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నాడు పిసిసి. ఆవిడ అడిగింది సత్యనారాయణ రావు అని 2 మార్లు రిపిటేషన్ చేస్తే సత్యనారాయణ రావు మేడం అని చెప్పింది. అంత చెప్పి ఆ విషయం ఇప్పటికీ నాకు గుర్తుంది. చెప్పినాక ఆయన పిసిసి అధ్యక్షులుగా నియమించినారు. మరి ఆయన నా మీద కంప్లైంట్ చేయకూడదు, చేసినాడు. నాకేం పట్టిందో ఆయన్ని తీసేయమని పోయి నేను ఢిల్లీ పోయి ఏఐసిసి అధ్యక్షుడు అడగను. నేను జనరల్ సెక్రటరీని మాత్రమే సిఎల్పిలో, అది ఆనర్ అనేది. నేను నిర్ణయాలు ఏం తీసుకునేది లేదు. సిఎల్పి లీడరే తీసుకుంటారు కానీ నిర్ణయాలు నేను తీసుకునేది. నా మీద కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు, ఆయన ఏదో కంప్లైంట్ చేసినారని మరి ఆయన తీసేసినారు. అప్పుడు ఎవరు సార్ అధికారంలో ఎవరు ఉన్నారు అప్పుడు? చంద్రబాబు నాయుడు. ఓకే, చంద్రబాబు నాయుడు. ఓకే. సో ఆ టైం తర్వాత మళ్ళీ మీరిద్దరు కలిసిన సందర్భం ఉన్నదా? ఆ మనస్తాపంతో మీరు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు? నేను తెలుగుదేశంలోకి వెళ్ళినా కంటెస్ట్ చేసినాను. అంటే చేసి అప్పుడు పార్లమెంట్లో ఓడిపోవడము. తర్వాత ఆయన నన్ను రాజ్యసభ మెంబర్ చేసినారు. రాజ్యసభలోనే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్లోనూ ఆడాయిడో కనపడమే కానీ పెద్ద ఆయన పోయి కలిసింది రాజశేఖర రెడ్డి గారిని. అంతకుముందు క్లోజ్గా ఉండేవారండి? రెగ్యులర్గా కలవడం చేయడం? అంతకుముందు క్లోజ్గానే ఉన్నాం. ఇంటికి వెళ్ళడం ఆ పరిచయాలు ఉన్నాయా? ఉన్నాయి కదా, మా ఇంటి ఎదురెదురుగానే కదా. అయితే 94లో నాకు వ్యతిరేకం చేసినారు. నేను మంత్రిగా ఉన్నాను. మంత్రిగా ఉండి కంటెస్ట్ చేసినప్పుడు 94లో ఆ ఎన్నికల్లో వాళ్ళ తండ్రి గారు నాకు వ్యతిరేకంగా తిరగడం జరిగింది. రాజారెడ్డి గారు తిరగడము, ఆయన కూడా ఫోన్ చేసి చెప్పడము, వ్యతిరేకం చేసినారు. సరే 96లో వాళ్ళ ఎలక్షన్ వచ్చింది. 94లో మాకు జరిగితే 96లో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది.
అప్పుడు మేమందరం గ్రూప్ అయి వ్యతిరేకం చేసాం. కాంగ్రెస్లో ఉండి కూడా వ్యతిరేకం చేసాం. చేస్తే ఏదో 4,000 మెజార్టీతో గెలిచినాడు అప్పుడు లోక్సభ. లక్షతో గెలుస్తాడు 4,000తో. ఎట్లా దగ్గర పోయేవాడే అదృష్టం కొద్దీ బయటపడినాడు. మళ్ళా 98లో వచ్చినాయి. 98లో వచ్చినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి ఎందుకు డాక్టర్లు ఏదో అందరం కలిసిమెలిసి ఉండడమే, ఏదో మాదొక పొరపాటు ఉంది, మీరు చేసినారు, అది సర్దుకొని పోదామని అడిగినారు. మళ్ళీ 98లో చేసినాం. అప్పుడు అలా చిన్న మెజారిటీతో గెలిచినారు. మళ్ళీ ఏదో ఈ సిఎల్పి రావటము వెళ్ళిపోవటం జరిగింది. సో రాజశేఖర రెడ్డి గారు మీరు ఇద్దరు డాక్టర్లే కదా? ఆయన గుల్బర్గా స్టూడెంట్, నేను కర్నూలు. ఆయన ప్రాక్టీస్ చేశారండి ఎప్పుడన్నా? చేశాడు. ఆయన కూడా 3 ఏళ్ళు చేశాడు. 1978లో వచ్చినాడు. నేను 81లో సమితి ప్రెసిడెంట్ అయినా. ఓకే. అప్పుడు అదే గ్రూప్లో ఉన్నాం. రాజశేఖర రెడ్డి గ్రూప్గానే క్రియేట్ చేసినాం. సార్ చిన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డిని, షర్మిల గారిని మీరు చూసారా? చూస్తాన్నాం కదా, ఇంటికి వెళ్తాన్నాం మాట్లాడేటప్పుడు. ఎలా ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్? అంటే అప్పుడు చిన్నపిల్లాడు కదా, ఏముంటుంది, ఏదో ఆయన స్కూల్లో చదువుకుంటాండేవాడు అంతవరకే. అంటే షర్మిల గారు అంటే చాలా ఇష్టం రాజశేఖర రెడ్డి గారికి. అయితే ఆ విషయం అయితే ఆయన అంటున్నాడు అప్పుడప్పుడు. షర్మిల విషయం వచ్చేసరికి ఇద్దరికి సరిసొగం ఇస్తానంటున్నాడు. కూర్చొని మాట్లాడేటప్పుడు, పిచ్చాబట్ట మాట్లాడేటప్పుడు. ఓకే. అదేంటండి ఆడపిల్ల కదా, సరిసొగం ఏంటంటే, లేదు నా దగ్గర ఆడపిల్ల అయినా ఒకటి, మగ పిల్లోడైనా ఒకటి, ఇద్దరికి సరిసొగం ఆస్తి పనిచేస్తానంటున్నాడు. బాగానే ఉన్నారు, మరి ఏదో వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు తగాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మాట వచ్చినప్పుడు షర్మిల గారితో చాలా ఎక్కువ వస్తుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి అంటే చాలా చాలా ఇష్టం, ప్రాణం అమ్మాయి అంటే. పాప అంటే ఇష్టమే ఉన్నది. మరి తర్వాత ఆయన వెళ్ళిపోయినాక ఈ సమస్యలు ఎన్ని వచ్చినాయి. సో రాజశేఖర రెడ్డి గారి రాజకీయానికి, మీరు చూసిన రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న రాజకీయానికి ఆ డిఫరెన్స్ మైసూర్ రెడ్డి అని అడిగితే ఏం చెప్తారు? అంటే ఆయన కథ కింది నుంచి పైకి స్థాయికి నాయకుడు కాబట్టి ఏదైనా వేరు విధంగా ఉంటుంది. పరిపాలన కానీ ఏదైనా కానీ రాజకీయ అనుభవం కానీ కింది నుంచి పైకి. ఈయన బాల్ అయితే సిల్వర్ సూపర్ అంటే కదా, అందువల్ల అది విలేచనంగా ఉంటుంది. ఆయనకు కంపేర్ చేసింది. అంటే స్పీడ్ ఉండేదా అండి రాజశేఖర రెడ్డి గారు నిర్ణయాలు తీసుకోవడంలోని? స్పీడ్ ఉండేదా రాజశేఖర రెడ్డి గారికి? అంటే కొంత ఆలోచన చేయాలి కదా. స్పీడ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్పీడ్ ఎక్కువ, ఏదనుకుంటే ఇంకా అది ఇమీడియట్ గా నిమిషంలో అయిపోవాలి. కొంచెం చర్చలు ఉండవు, తక్కువ ఉంటాయి. ఆయన అనుకునేది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీరు కలిసి వెళ్ళిన సందర్భం ఉంది కదా? అప్పుడంటే 2 ఏళ్ళు కలిసి ఉన్నాం కదా. అప్పుడు ఎలా ఉండేది సార్ ఆయన బిహేవియర్? అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, అంటే గౌరవం ఇచ్చేవారు. చాలా వరకు ఆయన నేనున్నంత కాలము జైల్లోనే ఉన్నాడు కదా, అండర్ ట్రయల్ ప్రిజనర్గా ఉన్నాడు. మళ్ళా నేను బయటకు వచ్చే 3 మాసాల ముందే ఆయన బయటకు వచ్చింది. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి 3 మాసాల ముందే వచ్చినాడు. 3 మాసాల తర్వాత నేను వెళ్ళిపోయినా. అంటే లీడర్కి, సీనియర్ లీడర్లకి గౌరవం ఇవ్వడం, మంచిగా మాట్లాడడం అది ఉండేదా, లేకపోతే ఎవరో కొందరమే పోయి మాట్లాడే వాళ్ళం కదా, ఎక్కువ మంది పోయేదానికి లేదు కదా జైలుకి విజిటర్స్. జైలుకి కదండి అసలు, బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చినాక 2-3 మాసాలే కదా ఆయన దగ్గర. అంటే మామూలుగా అనుకోవడం పోనీ మీరు కాకపోయినా జనరల్ గా అనుకోవడం ఆయన మనస్తత్వం. జనరల్గా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు, అధికారం లేదు, మాట్లాడుతున్నాడు. ఈ తర్వాత అధికారం వచ్చినప్పుడు కదా మనిషి యొక్క మెటల్ బయటపడేది. అదే అంటున్నాను, అది ఆ మెటల్ ఏం మీరు విన్నారు, ఏం చూశారు? అంటే ఇప్పుడంటే చర్చలు లేవు, ఏం లేవు, తను అనుకునేది నెరవేరాలనే కార్యక్రమం అవుతుంది. అందులో అధికారంలోకి వచ్చేసరికి సొంతం వచ్చినాడు కదా అధికారంలోకి, అది గర్వం అనేది ఉంటుంది కదా. సార్ చాలా మంది సీనియర్ నాయకులు మీకు టచ్ లో ఉన్నారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు? అంటే ఎప్పుడో కలిసేది ఎక్కడన్నా పెళ్ళిళ్ళలో. అంటే వాళ్ళ మాటల్లో కూడా కొద్దిగా ఆవేదన, అసమ్మతి కనిపిస్తుందా? ఎందుకు మాట్లాడతామో మ్యారేజెస్లో మాట్లాడడం కదా, ఒక పార్టీ వ్యవహారాలు మాట్లాడడం కదా, జనరల్గా మాట్లాడుతుంటాం. మరొక విషయం సార్, కాంగ్రెస్ పార్టీ ఈసారి ఏపీలో షర్మిల్ని బాణంలా వాడబోతున్నది అన్నది వస్తున్న టాకు. అది సాధ్యమా? ఒకవేళ అదే జరిగితే అక్కడ ఏమైనా కాంగ్రెస్ కాస్తన్న మెరుగుపడే అవకాశం ఉంటుందా? ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం విడదీసేదానికి ఆమె కారణమని
చాలా మందికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు, ఆంధ్ర కానీ రాయలసీమలో కూడా కాంగ్రెస్ పట్ల విముఖత ఉంది. ఈ రాష్ట్రాన్ని ఊరికి అనవసరంగా చీల్చినారని. ఎందుకంటే బాంధవ్యాలు ఎక్కువ ఉన్నాయి కదా, అట్లా మ్యారేజెస్, చదువుకునే పిల్లలు కూడా ఉద్యోగాలు చేస్తానడము, రకరకాల సంబంధ బాంధవ్యాలు, హాస్పిటల్స్, ఇవన్నీ బాగా సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రం విడిపోయే తలకి రిలీజ్ చేయలేకున్నారు అక్కడ ప్రజానికం. ఈ విడిదీసేదానికి కారణం సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అని. అది కకావికలం అయిపోయింది. ఇప్పుడు నాయకులు కూడా వేల మీద లెక్కించవచ్చు. కాంగ్రెస్ లో ఉండే నాయకులను అందరికీ తెలిసిన వ్యక్తి ఆ తులసిరెడ్డి గారు తప్పించి ఇంకెవరు అందులో లేరు. రెడ్డి ఆయనకు, నాకు రాజకీయాలు వద్దని ఇంట్లో ఉంటే ఆయన సిడబ్ల్యూసి మెంబర్ చేసినారు అనంతపురం సంబంధించి. కడపలో తులసిరెడ్డి గారు ఉన్నారు. ఇంకా పోతే చిత్తూరు పోతే చింతామోహన్ గారు ఉన్నారు. ఇంకా నెల్లూరు జిల్లాలో ఎవరు లేరు, ప్రకాశం జిల్లాలో ఎవరు లేరు, గుంటూరులో లేరు, కృష్ణాలో లేరు. పోతే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో 2 జిల్లాల్లో ఏదో ఒకరు ఇద్దరు, రాజు, పల్లం రాజు గారు, హర్షకుమారు, ఇంకా రామచంద్రరావును, మరి వెస్ట్ గోదావరిలో గుడిగు రుద్రరాజు, ఇట్లా ఏదో నలుగురు. మళ్ళా వైజాగ్ లేదు, విజయనగరం లేదు, శ్రీకాకుళం లేదు. నాయకత్వమే లేదు, జిల్లాల్లో నాయకత్వమే లేదు. చల్లా చెదరైపోయినారు. మరి ఆవిడ ఏమైనా టైఅప్ అయ్యే అవకాశం, ఇండియా కూటమిలోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళే ఛాన్స్ ఉందా? ఎందుకంటే పీకే వ్యూహం అదే, అందుకనే వచ్చారని మాట్లాడే పరిస్థితి. ఒకవేళ షర్మిల కూడా తోడైతే